హాయ్! హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఆర్ డూయింగ్ గ్రేట్. నా రీసెంట్ వ్లాగ్ మై ఫ్రెండ్ గోల్డ్ నల్లపూసల కలెక్షన్‌కి చాలా లవ్ అండ్ సపోర్ట్ వచ్చింది. అండ్ చాలా పాజిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. కలెక్షన్ బాగుంది అని. సో, మీలో ఎవరికైనా యూజ్‌ఫుల్‌గా ఉంటుందని తను రెగ్యులర్‌గా పర్చేస్ చేసే షాప్‌లో నేను వాళ్ళ నల్లపూసల కలెక్షన్ అయితే మీతో షేర్ చేస్తున్నానివాళ. మీలో ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే నేను ప్రీవియస్ గోల్డ్ బ్లాక్ బీడ్స్ కలెక్షన్ వీడియో కూడా నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్‌లో. తప్పకుండా చెకౌట్ చేయడానికి ట్రై చేయండి. మంచి కలెక్షన్ అయితే ఉంది. మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఇదైతే నరేష్ జ్యువెల్లర్స్ కడపలో అండి. అండ్ నేను వెళ్ళినప్పుడే చాలా హ్యూజ్ కలెక్షన్ అయితే వచ్చింది. బట్ నేను అన్నీ క్యాప్చర్ చేయలేకపోయాను. నాకు నచ్చినవి పర్టిక్యులర్‌గా నేను చూపిస్తున్నాను. వాళ్ళకు డెలివరీ వచ్చినప్పుడు ఇలా ప్యాకేజింగ్‌లో వస్తుంది. యాజ్ ఇట్ ఈజ్ అలానే తీసి చూపించేస్తున్నాను. అప్పుడే ప్యాకేజ్ వచ్చింది. ఇంకా డిస్‌ప్లేలో కూడా పెట్టలేదు. ఇదైతే యాంటిక్ మ్యాంగో పెండెంట్ వచ్చిన బ్లాక్ బీడ్స్ కలెక్షన్. అండ్ వెయిట్ డీటెయిల్స్ కూడా నేను ప్రతి దానికి క్లియర్‌గా మీకు చూపిస్తాను. రీసెంట్‌గా అందరూ కూడా లైట్ వెయిట్ బ్లాక్ బీడ్స్ కలెక్షన్ ఇష్టపడుతున్నారు. సో, మోస్ట్ ఆఫ్ ద కలెక్షన్ లైక్ 5-6 గ్రామ్స్ అలా ఉన్నవైతే 18 క్యారెట్స్‌లో ఎక్కువున్నాయి కలెక్షన్. 22 క్యారెట్స్ డైలీ వేర్‌కి లైట్ వెయిట్‌లో అడ్వైజబుల్ కాదు కదా! సో, కలెక్షన్ ఎక్కువగా 18 క్యారెట్స్‌లో వస్తున్నాయి. అండ్ మన రిక్వైర్మెంట్ బట్టి మనం సేమ్ మోడల్ 22 క్యారెట్ కావాలన్నా మనము చేపించుకోవచ్చు. అండ్ ఆల్సో కొన్ని ప్రొడక్ట్స్ 22 క్యారెట్‌లో కూడా ఆల్రెడీ అవైలబుల్‌లో కూడా ఉన్నాయి. ఈవెన్ డైమండ్ బ్లాక్ బీడ్స్ కలెక్షన్ కూడా ఉన్నాయి. డైలీ వేర్ అండ్ పార్టీ వేర్ కలెక్షన్ కూడా ఉన్నాయి. మీలో మోస్ట్‌లీ అందరికీ తెలిసే ఉంటుంది. కిస్నా బ్రాండ్ ఉంది కదా! డైమండ్ జ్యువెలరీ. వాళ్ళ ప్రొడక్ట్స్ వీళ్ళ దగ్గర ఎక్కువగా ఉంటాయి. అండ్ ఈవెన్ వాళ్ళ ఎగ్జిబిషన్స్ కూడా ఈ షాప్‌లో జరుగుతూ ఉంటాయి. సో, వీళ్ళ పేజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వండి. అలాంటి ఎగ్జిబిషన్స్ ఎప్పుడైనా ఉన్నప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఎవరైనా కడప చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే డెఫినిట్‌గా విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ మీరు గమనిస్తున్నట్లయితే అన్నీ కూడా లైట్ వెయిట్‌లోనే ఉన్నాయి. 10 గ్రామ్స్ లోపున్నవే చూపించాను సో ఫార్. ఇది చూసారంటే డైమండ్స్ కాదు సీజెడ్స్. బట్ చూడ్డానికి డైమండ్ ఫినిష్ లాగే ఉంటాయి. ఈవెన్ మనకి ఇన్ని బ్లాక్ బీడ్స్ వద్దు పెండెంట్ సేమ్ కావాలన్నా కూడా వాళ్ళు చైన్ చేసిస్తారు. చైన్ వేసేసి బీడ్స్ కాస్త బ్లాక్ బీడ్స్ తక్కువగా వేసి కూడా ఇస్తారు. కొంతమందికి నచ్చదు లైక్ ఎక్కువ బ్లాక్ బీడ్స్ ఉండడము, ఎక్కువ గోల్డ్ కనిపించడానికి ఇష్టపడే వాళ్ళు కూడా చాలా వరకు ఉంటారు. ఈవెన్ నేను కూడా కాస్త గోల్డ్ చైన్ హైలైట్ అయిన బ్లాక్ బీడ్సే ప్రిఫర్ చేస్తాను. లైక్ ఈచ్ సైడ్స్ ఒక 5-6 బీడ్స్ బ్లాక్ బీడ్స్ ఉంటే చాలనిపిస్తుంది నాకు. అప్పుడే ఆ లుక్ బాగా తెలుస్తుంది అనిపిస్తుంది. ఎక్కువగా ఉండడం కంటే కూడా. బట్ ఒక్కొక్కరి టేస్ట్ ఒక్కొక్కలాగుంటుంది కదా! మీ ప్రిఫరెన్స్ బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ ఇదైతే ఈవిల్ ఐ బ్లాక్ బీడ్స్ చైన్. నాకైతే పర్సనల్‌గా పెద్దగా నచ్చలేదు. బట్ రీసెంట్‌గా లైక్ వెస్టర్న్ వేర్ పైకి బాగా తీసుకుంటున్నారని చెప్పారు. సో, మీలో ఎవరికైనా నచ్చుతుందేమో అని నేను చూపిస్తూ ఉన్నాను. ఇది వెయిట్ చాలా తక్కువుంది. 4.230 నెట్ వెయిట్ ఉంది. ఎందుకంటే కింద ఐ షేప్‌లో ఉన్న పార్ట్ మొత్తం కూడా వైట్ కలర్ ఏదో స్టోన్ వచ్చింది. గోల్డ్ ఏమి లేదు కాబట్టి వెయిట్ తక్కువలోనే వచ్చేసింది. నెక్స్ట్ ఇవైతే అన్నీ కూడా విక్టోరియన్ కలెక్షన్‌లో వచ్చిన బ్లాక్ బీడ్స్ కలెక్షనే. ఇది చూసారంటే కింద పీకాక్ వచ్చేసింది. చాలా బావుంది డిజైన్. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ అన్నీ కూడా మోజనైట్స్ యూజ్ చేశారు. పోల్కీస్ కాదు. పోల్కీస్ మనకు కావాలి అంటే అది ఆర్డర్ బేసిస్ పైన చేపించుకోవాలి. ఎందుకంటే కాస్ట్ ఎక్కువైపోతుంది కదా! పెద్దగా ప్రిఫర్ చేయట్లేదని ఆ కలెక్షన్ పెద్దగా యాడ్ చేయలేదు. అన్నీ కూడా మోజనైట్ స్టోన్సే ఉన్నాయి. మీరు ప్రీవియస్ వీడియో చూసిన వాళ్ళైతే మీకు ఐడియా ఉంటుంది. నా ఫ్రెండ్ కలెక్షన్ కూడా వీటికి సిమిలర్‌గా ఉంటుంది. ఎందుకంటే తను ఇక్కడి నుంచి పిక్ చేసుకున్నది బ్లాక్ బీడ్స్ అన్నీ కూడా. సో, మోస్ట్ ఆఫ్ ద ఐటెమ్స్ ఆల్మోస్ట్ లైక్ సిమిలర్ కలెక్షన్ వీళ్ళ దగ్గర స్టిల్ ఉంది. మీకు నచ్చినట్లయితే డెఫినిట్‌గా స్క్రీన్‌షాట్ తీసుకొని వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. అదర్‌వైజ్ మీకు నచ్చిన షాప్‌లో ఇలాంటివి చేపించుకోవడానికి ట్రై చేయండి. విక్టోరియన్‌లో బ్లాక్ బీడ్స్ అయితే ప్రెజెంట్ బాగా రన్ అవుతున్నాయి.
అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇలాంటి పెండెంట్స్ డిటాచబుల్ పెట్టించుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ప్రెజెంట్ గోల్డ్ ప్రైస్ అయితే చాలా పెరిగిపోయింది కదా! కాస్త మల్టీపర్పస్ యూజ్ ఉంటే బాగుంటుంది. ఏవైనా పెండెంట్స్ మనము నార్మల్ చైన్స్ లేకైనా వాటిని అటాచ్ చేసి పిల్లలకు యూజ్ చేసుకోవచ్చు. నేను రీసెంట్‌లీ ఏ ప్రోడక్ట్ ఆర్డర్ ఇచ్చి చేపించినా కూడా మోస్ట్‌లీ పెండెంట్స్ అన్నీ కూడా డిటాచబుల్ పెట్టడానికే ట్రై చేస్తున్నాను. ఎందుకంటే నేను ఎక్కువ బీడ్స్ యూజ్ చేస్తాను. సో, వాటికి లాకెట్స్ లాగా యూజ్ అవుతాయనే ఉద్దేశంతో నేను అలా చేయించుకుంటున్నాను. ప్రతిసారి కొత్త రకం కొనుక్కుంటూ ఉండాలంటే ప్రెజెంట్ ఉన్న ప్రైజెస్‌కి అది ఇంపాసిబుల్. అండ్ ఆల్సో మనకు శారీకి మ్యాచింగ్ వేసుకోవాలని ఉంటుంది గదా! సో, అలా చేపించడంతో మనకు బీడ్స్ చేంజ్ చేసుకోవచ్చు. శారీ కలర్ పట్టి చేంజ్ చేసుకొని లాకెట్ సేమ్ కావాలన్నా మనం యూజ్ చేసుకోవచ్చు. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది గోల్డ్ ప్రైజెస్ కాస్త తగ్గిన తర్వాత తీసుకుందామని వెయిట్ చేస్తున్నారు. మీలో కూడా ఎవరైనా అలాంటి వాళ్ళుంటే అలా వెయిట్ చేయకండి. వెళ్లి తీసేసుకోండి. ఎందుకంటే ఇంకా కూడా పెరగడమే తప్ప తగ్గేదంటూ ఏముండదు. ఆల్మోస్ట్ 12 ఇయర్స్ నుండి నేను చూస్తూనే ఉన్నాను. 1 ఆర్ 2000 పెరుగుతుంది అండ్ 50 ఆర్ 100 రూపీస్ తగ్గుతుంది. అది మనం తగ్గింది అనే ఒక దీంట్లో వెళ్లి కొంటూ ఉన్నాము. అలా వెయిట్ చేయకండి. మీ దగ్గర మనీ ఉందా? ఇవాళ ఎంత ప్రైస్ ఉన్నా అంత తీసి పెట్టేసుకోండి గోల్డ్. నేనైతే అలానే చేస్తాను. వెయిటింగ్ అంటూ ఎప్పుడూ ఉండదు. నా దగ్గర ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్‌కి నేను పర్చేస్ చేసి పెట్టుకుంటాను. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే 11 గ్రామ్స్‌లోనే ఈ హ్యూజ్ పెండెంట్ వచ్చేసింది. చాలా బావుంది. పగడాలున్నాయి అండ్ ఎమరాల్డ్స్ ఉన్నాయి. అండ్ మధ్యలో వైట్ స్టోన్ కూడా కాస్త డిఫరెంట్ లుక్ ఇస్తుంది. అండ్ ఇదైతే ప్యూర్ విక్టోరియన్ స్టైల్ మోజనైట్స్‌తో డిజైన్ చేశారు పీకాక్‌ని. ఇది కూడా 10 గ్రామ్స్ అరౌండ్ ఉంది. సిమిలర్ డిజైన్స్ చాలానే ఉన్నాయి. కాస్త ప్యాటర్న్ డిఫరెన్స్ వస్తూ ఒక్కొక్క స్టైల్‌లో ఒక్కొక్కటి మాత్రమే నేను చూపిస్తూ ఉన్నాను. నాకు నచ్చినవి. అన్నీ చూపించలేం కదా! ఒక వీడియోలో చాలా లాంగ్ అయిపోతుంది. సో, నాకు నచ్చిన కలెక్షన్ మాత్రమే నేను షేర్ చేస్తున్నాను. మీకు కాస్త లగ్జరీగా కావాలంటే సేమ్ పెండెంట్స్ ఇన్‌స్టెడ్ ఆఫ్ మోజనైట్స్ మీరు పోల్కి కూడా యూజ్ చేసి చేయించుకోవచ్చు. అక్కడ ఉన్న అన్ని మోడల్స్‌లో నాకు ఇది బెస్ట్ అనిపించింది. నాకేంటంటే ఎమరాల్డ్ ఉన్నప్పుడు దాన్ని హైలైట్ చేయాలంటే చుట్టూ మోజనైట్స్ లైక్ మోజనైట్స్ కానీ, పోల్కీస్ కానీ లేదంటే పర్ల్స్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఎమరాల్డ్ విత్ రూబీ అలా మిక్స్ చేస్తే ఎందుకో కాస్త లుక్ డిఫర్ అవుతుందేమో అనిపిస్తుంది. ఇక్కడ మీరు గమనించారంటే వినాయకుడిని కార్వ్ చేశారు ఆ స్టోన్ మీద. చాలా బావుంది. ఆ లైటింగ్‌లో మీకు తెలియట్లేదు. నెక్స్ట్ ఈ మోడల్ అయితే చాలా యూనిక్‌గా ఉంది. మీలో ఎవరికైనా రెగ్యులర్ కలెక్షన్ నచ్చదు అనే వాళ్ళుంటే ఇలాంటివి డెఫినెట్‌గా ట్రై చేయండి. అండ్ స్టోన్ కూడా డిఫరెంట్‌గా బ్లూ స్టోన్ ఇచ్చారు. అండ్ ఇది కూడా బ్లాక్ బీడ్స్ చైనే కాకపోతే కాస్త డిజైన్ వచ్చి పైన లైన్స్ మాత్రమే బ్లాక్ బీడ్స్ ఉన్నాయి. ఇది 11 గ్రామ్స్ అరౌండ్ ఉంది. అండ్ మీలో ఎవరైనా మా పాప గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ చూసింటే తనకు కూడా సిమిలర్ పెండెంట్ నెక్లెస్ అయితే నేనొకటి తీశాను. ఇలా గోల్డ్ బాల్స్ పైన సేమ్ మోడల్‌లో ఇచ్చి ఉన్నారు. ఇవన్నీ కూడా లైట్ వెయిట్‌లోనే ఉన్నాయి. ఏది కూడా 12 గ్రామ్స్ దాటి ఏమీ లేదు. అన్నీ కూడా 12 గ్రామ్స్ బిలోనే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తున్న పెండెంట్స్‌కి స్పెషాలిటీ ఏంటంటే వీటికి బ్యాక్ హుక్ కూడా ఇచ్చారు. దాన్ని మనం డిటాచ్ చేసుకొని వేరే చైన్స్‌కి కూడా మనము చైన్స్ ఆర్ బీడెడ్ చైన్స్ కూడా మనము స్టైల్ చేసుకోవచ్చు. వెయిట్ తక్కువున్నా కూడా పెండెంట్స్ అయితే చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. చాలా బాగా వచ్చాయి. అండ్ ఇది నాకు బాగా నచ్చింది. యాజ్ ఐ టోల్డ్ యూ నాకు ఎమరాల్డ్స్ బాగా నచ్చుతాయి రూబీస్ కంటే కూడా. అండ్ ఇది చూసారంటే దీనికి కూడా సేమ్ హుక్ ఇచ్చేశారు. నేను ఫస్ట్ గమనించలేదు. లాస్ట్‌లో చూస్తే అన్నిటికి కూడా బ్యాక్ సైడ్ బాగా హుక్స్ ఇచ్చున్నారు. మనం మల్టీపర్పస్‌కి బాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నేను పెట్టుకున్న రింగ్ డీటెయిల్స్ కూడా అడిగారు. వీడియో ఎండ్ వరకు చూడండి. నేను లాస్ట్‌లో రింగ్ కూడా మీకు నీట్‌గా చూపిస్తాను. ఇక్కడ చూసారంటే ఇవి బ్లాక్ డైమండ్స్ అండ్ షేప్ కూడా చూసారంటే స్క్వేర్ షేప్‌లో వచ్చుంటాయి. రౌండ్ షేప్‌లో కాకుండా. అండ్ చాలా ఎలిగెంట్‌గా ఉన్నాయి. ఇవి తీసుకొని అండ్ కొన్ని పెండెంట్స్ కానీ మనం చిన్న చిన్న పెండెంట్స్ సెపరేట్‌గా తీసుకున్నామంటే డిఫరెంట్ డిఫరెంట్ అవుట్‌ఫిట్స్‌కి డిఫరెంట్‌గా స్టైల్ చేసుకోవచ్చు. ఒక్కటి ఇలాంటిది తీసి పెట్టుకున్నామంటే పెండెంట్స్ మనం చేంజ్ జేసుకోవచ్చు.
మీకైతే ఈ కలెక్షన్ నచ్చాయని అనుకుంటున్నాను. నెక్స్ట్ నాకు రిక్వెస్ట్ వచ్చింది ఫింగర్ రింగ్ చూపించమని. సో, ఇదైతే నేను రీసెంట్‌గా నా మ్యారేజ్ యానివర్సరీకి తీసుకున్నాను. మలబార్‌లో తీసుకున్నానండి. 2½ గ్రామ్ పడింది. నాకు 20,000 లోపొచ్చింది. నాకు ఎగ్జాక్ట్‌గా ప్రైస్ అయితే గుర్తులేదు. ఆహ్, అండ్ ఇదైతే రోడియం పాలిష్ వచ్చుంటుంది. చూడ్డానికి చాలా బావుంది. బట్ పెట్టుకుంటే మాత్రం మరీ అంత కంఫర్ట్ అయితే లేదు. ఎందుకంటే చుట్టూ ఇలా షేప్స్ రావడంతో హ్యాండ్‌కి ఐ మీన్ ఫింగర్‌కి వేసుకున్నప్పుడు కాస్త ఇరిటేటింగ్‌గా అనిపిస్తుంది. సో, ఎప్పుడైనా ఒకసారి పెట్టుకోవడానికే బావుంటుంది. రెగ్యులర్‌గా అయితే ఇది నాకు సెట్ అవ్వలేదనిపించింది. సో, ఫింగర్ రింగ్స్ తీసుకునేటప్పుడు కూడా డిజైన్ మాత్రమే చూడకండి. కాస్త మనకు పెట్టుకుంటే కంఫర్ట్ ఎలా ఉంది అనేది కూడా కాస్త గమనించి తీసుకుంటే బెటర్ అనిపించింది నాకు. నాకు ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ అయితే ఫస్ట్ టైమ్. సో, నెక్స్ట్ టైమ్ నుండి నేను కాస్త జాగ్రత్తగా తీసుకుంటాను. సో, ఇందులో అయితే స్టోన్స్ ఏం లేదు. సో, నో రిగ్రెట్స్. ఎప్పుడైనా చేంజ్ చేయాలన్నా చేంజ్ చేసేయొచ్చు. అండ్ నా ప్రీవియస్ వ్లాగ్‌లో చెప్పాను కదా! నేను షాప్‌కెళ్ళిన పర్పస్ అయితే స్టడ్స్ తీసుకోవడానికి పాపకి. బట్ నేను మర్చిపోయాను. వాళ్ళని వాట్సాప్‌లో పిక్స్ పెట్టమన్నాను అని. ఇవైతే వాళ్ళు నాకు షేర్ చేసిన పిక్స్ అండి. ఆల్రెడీ నేను ఒక పెయిర్ ఆఫ్ స్టడ్స్ ఆర్డర్ పెట్టేశాను. వన్స్ నాకు డెలివరీ వచ్చిన తర్వాత నేను దాని డీటెయిల్స్ కూడా మీతో షేర్ చేస్తాను తప్పకుండా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. థ్యాంక్ యూ. బై బై. స్టే పాజిటివ్ అండ్ స్టే హెల్తీ.